హాయ్ అండి, వెల్కమ్ టు క్యూట్ కిడ్స్ క్రియేషన్స్. చూస్తున్నారా, ఈరోజు మా వాడు జ్యూస్ తాగుతున్నాడు. మా బంగారు కొండ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగుతున్నాడు. చూడండి, వాడికి నచ్చినంతసేపు హాయిగా ఉంటాడు దాంట్లో. కడుపు నిండా తాగేసేది అదిగొని చూడండి, లోపల డిప్ అయిపోతాడు. కాసేపు కావాలంటే అలాగే ఉంటాడు. వాడు బాగా తాగేసి ఎంజాయ్ చేసి ఒక ½ అలా వదిలేసామంటే మొత్తం షెల్ ఐస్ మొత్తం క్యూర్ అయిపోతాయి అన్నమాట. ఏ ఇష్యూస్ ఉండవు. ఇంకా సపరేట్గా మనం డ్రాప్స్ అవేం వేసే పని లేదనమాట. చూడండి, కావాల్సినంతసేపు ఉంటాడు. ఇంకా వద్దు అనుకున్నాడంటే బయటికి జంప్ చేయడానికి వాడే ఎద్దుకి వచ్చేస్తాడనమాట. చిన్న బాక్స్ అందుకే కదా పెడుతున్నాం. ఇలా విడతగా ఉంటే ఏంటంటే హాయిగా ఆడుకుంటాడు, తర్వాత జంప్ చేస్తాడు. ఒక ½ ఆగిన తర్వాత ఇంకా నీట్గా వాడికి స్నానం చేయించేసి, చూడండి ఏం మెరుస్తున్నాడో మా వాడు. నీట్గా బ్రష్తో స్నానం చేయించేసిన తర్వాత ఇంకా అలిసిపోయి ఉంటాడులే అని చెప్పి మళ్ళీ ఫుడ్ వేసాను, ఏమన్నా కొంచెం తింటాడేమో అని. టెర్రస్ మీదకి తీసుకొచ్చాం కదా, వాడికి ఇంకా ఆకలి కూడా అవ్వట్లేదు. వాడు చూడండి బయటికి దూకాలని చెప్పి ఏం ట్రై చేస్తున్నాడు. ఈ బాక్స్ కొంచెం హైట్ ఉంది కదా, పాపం దూకడానికి రాదు. మ్యాక్సిమం ట్రై చేస్తాడు. ముందు ఫుడ్ వేసాను కదా, తినొచ్చు కదా కడుపు నిండా. స్నానము మినిమం ఒక 10-15 మినిట్స్ అన్నా చేశాడు. అలసిపోయి ఉంటాడులే అని చెప్పి ముందు ఫుడ్ వేస్తే, మనోడు మాత్రం పైన టెర్రస్ మీద మంచి గాలి వస్తుంది. వాడికి బాగా ఇష్టం కదా టెర్రస్ ప్లేస్, అందుకని వాడు ముందు తిరగాలన్నమాట. టెర్రస్ మొత్తం రౌండ్ వేస్తే అప్పుడు హాయిగా ఉంటుంది వాడికి. అందుకని తినకుండా తిరుగుదామని ట్రై చేస్తున్నాడు. ఇంకా సరేలే అని చెప్పి వాడిని వాటర్లో నుంచి తీసేసి నీట్గా తుడిచేస్తే ఫ్రెష్ అయిపోతాడు కదా అని చెప్పి తీసాను అనమాట. చూడండి, వాడికి నీట్గా స్నానం చేయించేటప్పుడు వీడియో తీయలేదు పాపం. అసలు ఎంత బాగా స్నానం చేస్తాడు. బ్రష్తో రుద్దుతూ ఉంటే హాయిగా ఉంటుంది వాడికి. అది షెల్కి సెన్సెస్ తెలియవు అనుకుంటాం కానీ చాలా బాగా తెలుస్తాయి. ఎంత బాగా స్నానం చేస్తాడు మనోడు. హెడ్ మొత్తం బయటికి పెట్టి రుద్దుతూ ఉంటే ఇంకా రుద్దించుకుంటూ ఉంటాడు. బ్రష్తో రబ్ చేస్తూ ఉంటే ఎంత బాగా ఎంజాయ్ చేస్తాడో వాడు. చూడండి, ఎప్పుడెప్పుడు వదిలేస్తానా అని చెప్పి చూస్తూ ఉన్నాడు. నేను కావాలని గాలి వస్తూ ఉంది కదా, వాడి మీద క్లాత్ వేసేస్తే హాయిగా పడుకుంటాడు కదా వాడు. అందుకని బుజ్జమ్మా అంటా ఉన్నా. పడుకుంటాడా వాడు అసలు? అయ్యో, ఎంత జుజ్జో అయ్యో అన్నా పడుకోడు. వాడికి ఎంజాయ్ చేయాలి ముందు. ఆ గాలికి హాయిగా టెర్రస్లో తిరుగుదాము అని చెప్పి వాడు యాంగ్జైటీ చూడండి అసలు. వదులుతావా లేదా అని చెప్పి ఏం చేస్తున్నాడో. అయ్యో బిడ్డ, చూడండి, ఒకసారి వదిలామంటే ఇంక మన చేతికి అందడు, తిరుగుతూ ఉంటాడు. మనోడికి అసలు ఆ టెర్రస్ మీద తిరగడం అదంతా అసలు ఎంత ఇష్టంగా ఉందో. అబ్బా, ఈ ప్లేస్ అంతా నా కోసమే, ఏటైనా వెళ్ళొచ్చు, ఏమైనా చెయ్యొచ్చు అన్నట్టు ఒక ½ అయినా తిరుగుతానంటాడు. బట్ అంతసేపు అంటే కాళ్ళు నొప్పులు వస్తాయేమో అని చెప్పి ఒక 10-15 మినిట్స్ హాయిగా తిప్పుతాను. ఇంక తర్వాత మళ్ళీ క్లీన్ చేసేసి వాటర్లో వేసేస్తే మొత్తం దుమ్మంతా తగులు ఉంటుంది కదా, అందుకని మళ్ళీ క్లీన్ చేసేసి కిందకి తీసుకెళ్ళిపోతాను అనమాట. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తాడో బిడ్డ. అసలు ఎంత బాగా గాలి వస్తుందో, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు మనోడు. ఎటు వెళ్ళాలో అర్థం కావట్లా పాపం సప్పుకి. మొత్తం ఓపెన్ ఏరియా కదా, మంచిగా గాలి వస్తుంది. ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా, ఏం చూడాలి, ఎటు వెళ్ళాలి, వాడికి ఏం అర్థం కావట్లా. చూడండి, ఏదో డిసైడ్ అయ్యాడు. డెస్టినేషన్ పాయింట్ అని పెట్టుకుంటాడు, ఇంకా అటు వెళ్ళిపోతాడు మన మాట ఎండి. ఇంకా చూడండి, వాడికి పైన ప్లేస్ చూపిస్తున్నారు.